వనితా వాహినికి స్వాగతం. స్త్రీ చైతన్యానికి మీరందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, ఈ నెల 24వ తారీఖు బాలికల దినోత్సవం సందర్భంగా నిన్న ఆదివారం నాడు ఆర్కే బీచ్లో వాక్ నిర్వహించారు. చైల్డ్ రైట్స్ అండ్ యూ అంటే క్రై సంస్థ, స్పెక్ట్, సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ, ఇంకా కొన్ని సంస్థలు చాలామంది కలిసి ఈ వాక్ని నిర్వహించారు. బాలికల యొక్క ఆరోగ్య, విద్య, పోషకాహార, వేరే విధమైన లైంగిక దాడులు, వీటన్నిటి సమస్యల్ని వాళ్ళు పరిష్కరించడానికి అందరూ కృషి చేయాలని ఒక అవేర్నెస్ వాక్ని నిన్న నిర్వహించారు. అది ఎలా జరిగింది ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లు ఆందోళనకరంగా ఉన్నాయని, అందుకోసం ప్రభుత్వము, పౌర సమాజాలు కలిసి పనిచేయాలని ఈ వాక్ని నిర్వహించారు. ప్రాథమిక విద్యలో బాలికలు అధికంగా ఉన్నా సెకండరీకి, హైయర్ సెకండరీకి వచ్చేటప్పటికి చాలా తక్కువైపోతున్నారంట. అది పేదరికం కూడా కారణం కావచ్చు. UDISE అనే సంస్థ 2022లో చెప్పింది ఏంటంటే, బాలికలు ప్రాథమిక విద్యలో 80% ఉన్నారు, కానీ సెకండరీ అండ్ హైయర్ సెకండరీకి వచ్చేసప్పటికి 37% అయిపోతున్నారంట. బాలికల మీద అత్యాచారం, లైంగిక దాడుల నేరాలు చూస్తే ఆందోళనకరంగా ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు 2022 లెక్కల ప్రకారం పోస్కో చట్టం కింద 1000 మైనర్ బాలికల అత్యాచార బాధితులు, 1000 మంది లైంగిక దాడులు బలైన మైనర్ బాలికలు ఉన్నారని చెప్పారు. అలాగే బాలికల ఆరోగ్యం, పోషకాహార విషయాల్లో కూడా ఆందోళనకరంగానే ఉందట. అసలు వాళ్ళకి చాలామందికి రక్తహీనతతో ఉన్నారంట. చాలా 18 సంవత్సరాలలోపే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారంట. అలాగే చిన్నప్పుడే వివాహం అవటం వల్ల మాతృత్వ భారాన్ని మోయలేక శారీరకంగా, మానసికంగా అనారోగ్యం బారిన పడిపోతున్నారంట. కాబట్టి బాలికలపై నేరాలను అరికట్టి, విద్య ప్రోత్సహించి, బాల్య వివాహాలు నిరోధించి, ఆరోగ్య, పోషకాహారం మెరుగుపరచాలని క్రై సంస్థ మరియు స్పెక్ట్ సంస్థ కలిసి ప్రజల్లో అవగాహన పెంచే నిమిత్తం ఈ ఆర్కే బీచ్లో వాక్ చేస్తున్నారన్నమాట. అందరూ ఇందుకు సహకరించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. బాలికలను సాధికారం చేద్దాం అనే నినాదంతో క్రై సంస్థ వాళ్ళు అంటున్నారు. ఇది నడక మాత్రమే కాదు, ఒక శక్తివంతమైన ప్రయాణం. బాలికల ఉజ్వల, సురక్షిత భవిష్యత్తు కోసం ఈ వేదికలో అన్ని సంస్థలు ఒక వేదిక మీదకి వచ్చి అందరూ కలిపి కృషి చేయాలని చూడడమే వాళ్ళు ఈ వాక్ యొక్క ఉద్దేశం అని చెప్తున్నారు. అలాగే NCRB నివేదిక ప్రకారం 3118 మంది బాలికలు అదృశ్యమైనట్లు నమోదైందట. అందులో 3222 మంది తిరిగి మళ్ళీ దొరికారంట, కానీ మిగిలిన వాళ్ళు మాత్రం దొరకనే లేదంటే ఇప్పటివరకు మాయమైపోయి. బాలికల్లో ఎంత ప్రతిభ ఉన్న, ఆకాంక్ష ఉన్న నిరాకరణకు గురవుతున్నారు. బహుశా పేదరికం, వేధింపుల భయం, అందువల్ల స్కూల్కి పంపకుండా వాళ్ళని బాల కార్మికుల్లాగా చేయడం, పెళ్ళిళ్ళు చేసేయడం చిన్నప్పుడు ఇవన్నీ చేస్తున్నారు. అందుకే అందరూ కలిపి దీన్ని అరికట్టి మరి చదువును, ఆరోగ్యాన్ని, పోషకాహార విలువలను మనం కాపాడాలని, అందుకు అందరూ సహకరించాలని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి గారు, చైర్పర్సన్, స్పెక్ట్, మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈవేళ మనం అందరం ఇక్కడికి ఎందుకు ఎదురయ్యాము మీ అందరికీ తెలుసు కదా. ఈ దేశంలో బాలికలు, ప్రతి బాలిక కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ప్రతి అమ్మాయిని చదివిద్దాం, ప్రతి అమ్మాయిని ఎదగనిద్దాం, ప్రతి అమ్మాయి రక్షణ కోసం మన హామీ ఇద్దాం సొసైటీ నుంచి, సివిల్ సొసైటీ నుంచి. మిత్రులారా, ఈవేళ ఈ క్రై వాక్ చేస్తున్నారు కదా సాధికారత కోసం, మహిళా సాధికారత కోసం. ఇదే పని సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ బాలికల విద్య కోసం గత 20 సంవత్సరాలుగా మా విశాఖపట్నంలో పనిచేస్తున్న విషయం మీకు తెలుసు కదా. అమ్మాయిలు చదివించడం, అమ్మాయిలు దత్తత తీసుకోవడం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు. ఏం చెప్పారో మీ అందరికీ తెలుసు కదా. ఒక దేశం యొక్క అభివృద్ధిని కొలవాలంటే మహిళల అభివృద్ధిని ముందు కొలవండి. మహిళల అభివృద్ధి మీద మాత్రమే దేశాభివృద్ధి ఆధారపడి ఉంటుందనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. కాబట్టి ఈ దేశం ఇంకా ఆడపిల్లల మీద అవమానాలు ఉన్నాయి, అత్యాచారాలు ఉన్నాయి, రేపులు జరుగుతున్నాయి. ఆడపిల్లలు పుట్టక ముందే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే చంపేస్తున్న దేశంలో ఇంకా మనం బతుకుతున్నాం. కాబట్టి ఆడపిల్లలు పుట్టనివ్వాలి, ఆడపిల్లలు ఎదగనివ్వాలి, ఆడపిల్లలు చదవనివ్వాలి. ఆడపిల్లలే ఈ దేశానికి బంగారు భవిష్యత్తుని ఇవ్వగలుగుతారు. మీరు చాలా పాత సామెత వినే ఉంటారు, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. కానీ ఆ ఇంటికి వెలుగైన స్త్రీని మాతృమూర్తి కాకముందే మైనర్ బాలికలుగా ఉన్నప్పుడే వాళ్ళు చిదివేస్తున్నారు. ఎన్ని రేపులో ఈవేళ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఎప్పుడు అత్యాచార బాధితులు అమ్మాయిలు 1000కి పైగా కేసులు నమోదయ్యాయి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం. అట్లాగే ఇంకా
చేయబడుతున్న వాళ్ళు, వేధింపులకు గురవుతున్న వారు, అన్యాయంగా మరి చదువులు మానేస్తున్నారు, ర్యాగింగ్ కూడా భయపడి ఆడపిల్ల బయటకు వస్తే ఇంకా ఒక సమాన స్థాయితో, సమాన మనిషిగా, సమాన హోదాతో, గౌరవంతో చూడని పితృస్వామిక భావజాలం మనలో ఉంది. మిత్రులారా, బిడ్డలారా, మీరందరూ కూడా ఈ దేశానికి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా యూతే కాబట్టి ఈ దేశానికి మీరే మార్గదర్శకులు. ఈ దేశ భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఉంది. ఆడపిల్లలు మగపిల్లలు ఈక్వల్గా సమాన హోదాతోటి, సమాన అవకాశాలతోటి, సమాన హక్కులతోటి ఎదగాలి. అప్పుడే దేశం యొక్క భవిష్యత్తు బాగుంటుందని మేము భావిస్తున్నాం. ఇంకా ఆడపిల్లలను అణిచివేస్తున్నారు. ఇంకా ఆడపిల్లంటే ఒక అంగడి సరుగ్గా చూస్తున్నారు. ఇంకా ఆడపిల్ల అంటే ఒక భోగ్య వస్తువు అనుకుంటున్నారు. జనాభాలో సగం ఆడవాళ్ళంటే యూఆర్ హాఫ్ ఆఫ్ ది నేషన్. సగం జనాభాను మనం చీకట్లోకి నెట్టొద్దు, సగం జనాభాని అణిచివేయొద్దు, సగం జనాభాకి హక్కులు లేవని నిరాకరించొద్దు, సగం జనాభాకి ఏ అవకాశాలు లేకుండా అడగదొక్కొద్దు. అన్ని అవకాశాలు ఇద్దాం. అది చదువు ఒకటే సాధ్యపడుతుంది. చదువు ద్వారా మాత్రం వెలుగు వస్తుంది. చదువు ద్వారా చైతన్యం వస్తుంది. చదువు ద్వారా మన హక్కుల పట్ల మనకు స్పృహ వస్తుంది. ఏ ఆడపిల్ల కూడా బడికి వెళ్లకుండా, కాలేజీలకు వెళ్లకుండా, ఉన్నత విద్యకి వెళ్లకుండా ఏ ఆడపిల్ల వెనకబడి ఉన్నా మనం చేయుతనిద్దాం, సపోర్ట్ చేద్దాం, వాళ్ళ స్కూళ్ళకు పంపిద్దాం, వాళ్ళని చదివిద్దాం. ఇది మనందరి నైతిక బాధ్యత. ఆ బాధ్యతని సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ 20 ఏళ్ల క్రితమే స్వీకరించింది. ఈవేళ 2 రాష్ట్రాల్లో ఇలాంటి బిడ్డలు 450 మంది ఆడపిల్లలు మాకు 2 రాష్ట్రాల్లో చదువుతున్నారు. కాబట్టి మీరు కూడా పౌర సమాజం నుంచి మేము అభ్యర్థిస్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆడపిల్ల, పేదరికలు ఒక ఆడపిల్లలకి చేయుతనివ్వండి, చదివించండి. అప్పుడు మాత్రమే మహిళా సాధికారత సాధ్యపడుతుందని చెప్పి మీ అందరికీ విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు క్రై సంస్థ వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం ఇప్పుడు ఈ ర్యాలీని ప్రారంభిద్దాం. క్రై సంస్థ నుండి మిస్టర్ సునీల్ గారు మాట్లాడతారు. ఇప్పుడు నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా ఒక క్రై వాక్ వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు అండ్ చెన్నైలో కండక్ట్ చేయాలని ఈరోజు సైమల్టేనియస్లీ అన్ని ప్లేసెస్లో జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ రోజుకు కూడా మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ చాలా డెవలప్మెంట్ ఇండికేటర్స్లో ఆడపిల్లల యొక్క డెవలప్మెంట్ చాలా వెనుకబడి ఉందనేది మనకు డేటా చెప్తున్నటువంటి విషయము. క్రై 19 స్టేట్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాము. అన్ని చోట్ల కూడా మేము ఎడ్యుకేషన్, ప్రొటెక్షన్, హెల్త్ అండ్ న్యూట్రిషన్ థీమాటిక్ ఏరియాస్ మీద పనిచేస్తున్నాము. ఇందులో ఎక్కువగా గర్ల్ చైల్డ్ ఫోకస్డ్గా మేము పనిచేస్తున్నాము. ఈరోజు మనం ఎడ్యుకేషన్ విషయంలో చూసినట్లయితే నెట్ ఎన్రోల్మెంట్ రేషియో గర్ల్స్ది హైయర్ సెకండరీ లెవెల్లో ఇంకా చాలా తక్కువ ఉంది. అలాగే ప్రొడక్షన్ ఆస్పెక్ట్లో చాలా చైల్డ్ మ్యారేజెస్, ఇన్ఫ్యాక్ట్ ఏపీ సౌత్ ఇండియాలోనే టాప్ ఇన్ చైల్డ్ మ్యారేజెస్ 29%లో ఉన్నారు. అలాగే అదర్ ఆస్పెక్ట్స్ లైక్ ఫీటిసైడ్, ఇన్ఫాంటిసైడ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. జెండర్ రేషియో మనం చూసినట్లయితే కూడా ఇట్ ఈస్ ఓన్లీ 934 మనకు ఏపీలో. కాబట్టి ఇవన్నీ మనకేం చెప్తున్నాయంటే, అనేక విధాలుగా అభివృద్ధి జరుగుతూ వస్తున్నా కూడా ఇంకా జరగాల్సింది చాలా ఉంది అనేటువంటి ఒక అవగాహన మన పబ్లిక్లోకి తీసుకుని వెళ్ళాలనేది ఒక ప్రధాన ఉద్దేశము. రెండవది, అవకాశాలు వచ్చి అందిపుచ్చుకున్నప్పుడు అందరూ కూడా అభివృద్ధి చెందగలరు అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడానికి, అందుకు తగిన విధంగా మన యొక్క ప్రభుత్వాలు, సొసైటీ కూడా సహకారం అందించాలనేటువంటిది మా యొక్క ఉద్దేశం. ఆ యొక్క అవేర్నెస్ క్రియేట్ చేయడానికే ఈరోజు ఇక్కడ మనం ఈ యొక్క వాక్ పెట్టాము. వచ్చిన మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. పోరాడదాం, పోరాడదాం బాలికల హక్కుల కోసం. చదివిద్దాం, చదివిద్దాం, బాలికలందరినీ చదివిద్దాం. మహిళల బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడదాం, పోరాడదాం. చదివిద్దాం, చదివిద్దాం, బాలికలందరినీ కాపాడదాం, కాపాడదాం బాలికల హక్కులను. సాధిద్దాం, సాధిద్దాం బాలికా సాధికారతను. I'm Harsha, I'm chair for Vizag. We work on a similar grounds and we are very happy to be associated with Tri Foundation. In YI, we
call the children to avoid killers Thalia. So we go there, we educate them in respect with good touch and bad touch, and we also educate them at a younger stage to become good citizens, like following the traffic rules and all. We would also like to thank and appreciate the efforts of CRY for tirelessly working for 44 years for the single cause, and I'm happy to be associated with them, and we will look forward for more such events in the future. I would also like to thank our very own Varun and Rana for giving us the place in the last moment. We had some technical hiccups last week. Thank you. But it's lovely to see all the women out here, and women supporting women is always a great thing, and men supporting women is much more greater. And thank you all for being here. It's really a good feeling to see so many people coming here and supporting women. Yeah, let's start. చదువునిద్దాం బాలికలను ఎదగనిద్దాం ఈ దేశ పౌరులుగా బాలికలను సాధిద్దాం మహిళా సాధికారతను మహిళాభివృద్ధి రక్షిద్దాం బాలికలందరినీ చదివిద్దాం ప్రతి బాలికను కాపాడుదాం బాలికల హక్కులను చదివిద్దాం ప్రతి బాలికను చదివిద్దాం ప్రతి బాలికను బాలికలందరూ చదువుకుంటే తప్ప తమపై జరుగుతున్న దాడులకి అత్యాచారాలకి వ్యతిరేకంగా చైతన్యవంతంగా పోరాడే శక్తి వారికి రాదు. కాబట్టి చదువు ద్వారానే సాధికారతను సాధిస్తాం. చదువు ద్వారా మాత్రమే ఈ దేశాభివృద్ధి సాధ్యపడుతుంది. కాబట్టి ఏ ఒక్క ఆడపిల్ల చదువుకోవడానికి దూరంగా ఉండటానికి వీల్లేదు. మన పౌర సమాజం యొక్క బాధ్యత ప్రతి ఆడపిల్లని చదివిద్దాం, ప్రతి ఆడపిల్లని పాఠశాలకు పంపిద్దాం, ప్రతి ఆడపిల్లకి మనం చేయూతనిస్తాం, ప్రతి ఆడపిల్లని కాపాడుకుందామని చెప్పేసి ఈ జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా సావిత్రిబాయి ఫులే ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఈ CRY సంస్థతో భాగస్వామిగా ఉండి ఈ కార్యక్రమంలో ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.